హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ అంటే గుర్తుకొచ్చేది ఏంటి? ముందుగా మనకి మామిడికాయలు కదా. మామిడికాయ అయితే నేను ఇవాళ పచ్చి పులుసు చేస్తున్నాను అనమాట. ముందుగా పులక స్టాండ్ పెట్టుకొని మామిడికాయ కూడా ఆయిల్ కూడా వేసుకొని కొంచెం మొత్తం స్ప్రెడ్ చేసుకొని దాన్ని కాల్చుకోవాలన్నమాట. ఈలోపు ఎండుమిరపకాయలకు కూడా ఆయిల్ రాసుకొని కాల్చుకుంటున్నాను. తర్వాత ఇవి కాల్చుకొని తీసేసిన తర్వాత ఇట్లా బ్లాక్గా రావాలన్నమాట. తర్వాత పచ్చిమిరపకాయలకు కూడా ఆయిల్ రాసేసుకొని అవి కూడా కాల్చుకుంటున్నాను. కాలిన తర్వాత ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు తొడియాలు తీసేసేసి దానికి కూడా పైన పొట్టు తీసేసాను అనమాట. తీసేసిన తర్వాత మామిడికాయ కూడా మగ్గిపోయింది. మగ్గిన తర్వాత దానికి కూడా పీల్ తీసేసాను అనమాట. తీసేసి మన పులుసు ఎందులో అయితే చేసుకుంటామో అందులో ముక్కలు కట్ చేసేసుకొని చక్కగా కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకొని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత దానికి తగినంత వాటర్ కూడా వేసుకోవాలి. నాకైతే 1 లీటర్ వాటర్ దాకా పట్టిందనమాట. ఇది పెద్ద మామిడికాయ కదా, కొంచెం వాటర్ ఎక్కువే పట్టినాయి అనమాట. తర్వాత బాగా మెత్తగా మ్యాష్ అయిపోతే చక్కగా పప్పులాగా అయిపోతుంది అనమాట. 1 లీటర్ వాటర్ కూడా పోసేసుకోండి. పోసుకున్న తర్వాత చక్కగా ఒక ఉల్లిపాయ తీసుకొని చక్కగా సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని అందులో వేసుకొని దాంతోపాటు ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. టేస్ట్ తెలిసిద్ది అనమాట, కరివేపాకు టేస్ట్. వేసుకున్న తర్వాత ఉప్పు చూసుకోండి, ఉప్పు సరిపడా కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఉప్పు ఒకసారి చూసి మళ్ళీ తక్కువైతే కొంచెం వేసుకోండి. నాకైతే సరిపోయింది. చూడండి, మనకు 2 నిమిషాల్లో పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయింది అనమాట. ఇలా చేసుకుంటే మనకి నోరు బాగోనప్పుడు కూడా చప్పబడినప్పుడు కూడా ఇలా చేసుకుంటే నోటికి కొంచెం పుల్ల పుల్లగా బాగుండిద్ది అనమాట. ఇలా జ్వరం వచ్చినప్పుడు కానీ జలుబు వచ్చినప్పుడు కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నోటికి కూడా తినాలనిపించిద్ది. ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వెళ్తా లైక్ ఇచ్చుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.